బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో ప్రారంభమైనటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. తొలి 2 సెషన్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగాడగా చివరి సెషన్లో భారత బౌలర్లు కాస్త పుంజుకొని 4 వికెట్లు పడగొట్టారు. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో తొలి 4 హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే ఇండియాకు హెడేక్గా ఉన్నటువంటి ట్రావిస్ హెడ్ మాత్రం డగౌట్ కావటము మన బౌలర్లకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు కూడా తలా 1 వికెట్ పడగొట్టారు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో 2 మార్పులు జరిగాయి. ఓపెనర్ మెక్స్వినీ స్థానంలో శామ్ కోన్స్టాస్, అదేవిధంగా గాయపడ్డ జోష్ హ్యాజిల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చారు. ఇక ఇండియా జట్టులో ఒకే ఒక్క కీలకమైనటువంటి మార్పు జరిగింది. ఈ సిరీస్లో బ్యాటింగ్లో విఫలమైనటువంటి శుభ్మన్ గిల్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఆస్ట్రేలియాకు అద్భుతమైనటువంటి ఆరంభమే దక్కింది. ఇండియా ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్లు తొలి 6 ఓవర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ వేశారు. దీంతో పర్వాలేదు, పిచ్ బౌలింగ్ బాగానే సహకరిస్తుంది అని చాలామంది భావించారు. అయితే ఈ టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినటువంటి 19 ఏళ్ల కుర్రాడు శామ్ కోన్స్టాస్ బుమ్రా వేసినటువంటి 7వ ఓవర్ నుంచి ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో 4లు 6లతోటి విరుచుకుపడ్డాడు కోన్స్టాస్. బుమ్రా టెస్ట్ క్రికెట్లో తన బౌలింగ్లో గత 3 ఏళ్ల నుంచి ఒక్క 6 కూడా కొట్టనివ్వలేదు ఏ బ్యాటర్ను కూడా. కానీ కోన్స్టాస్ ఏమాత్రం అదురు బెదురు లేకుండా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొన్నాడు. బుమ్రాను ఎదుర్కొనేందుకు తన వద్ద కొత్త వ్యూహాలు ఉన్నాయి అని నిన్న మీడియా ముందు చెప్పినటువంటి కోన్స్టాస్ అనంత పని చేశాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్ బుమ్రాను కొత్త కుర్రాడు కోన్స్టాస్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. బుమ్రా వేసినటువంటి 7వ ఓవర్లో 2 4లు 1 6 కొట్టినటువంటి కోన్స్టాస్ అదే బుమ్రా వేసిన 11వ ఓవర్లో మళ్ళీ 1 6 1 4 కొట్టాడు. సిరాజ్ వేసినటువంటి 14వ ఓవర్లో డబుల్ రన్ తీసినటువంటి కోన్స్టాస్ కేవలం 52 బంతుల్లోనే తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బుమ్రాను టార్గెట్ చేసినటువంటి కోన్స్టాస్ స్కూప్ షాట్లు, రివర్స్ స్కూప్ షాట్లతోటి అలరించాడు. మరో ఎండ్లో కాస్త నెమ్మదిగా ఆడినటువంటి మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఆ తర్వాత తను కూడా వేగం పెంచాడు. 15 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. భారత బౌలర్లందరినీ భయపెట్టినటువంటి కోన్స్టాస్ చివరికి రవీంద్ర జడేజా వేసినటువంటి 20వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 65 బాల్స్ ఎదుర్కొన్నటువంటి కోన్స్టాస్ వన్డే తరహాలో ఆడి 6 4లు 2 6లతోటి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోన్స్టాస్, ఖవాజా ఇద్దరు కలిసి తొలి వికెట్కు 89 పరుగులు జోడించి ఆస్ట్రేలియాకు మంచి శుభారంభాన్ని అందించారు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి లబుషేన్ కూడా వేగంగా ఆడేటటువంటి ప్రయత్నం చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఖవాజా 38 పరుగులతోటి, లబుషేను 12 పరుగులతోటి లంచ్కు వెళ్లారు. లంచ్ తర్వాత పరుగుల వేగం కాస్త తగ్గినప్పటికీ భారత బౌలర్లకు వికెట్లు మాత్రం దక్కలేదు. లబుషేను, ఖవాజా ఇద్దరు కంఫర్టబుల్గా ఆడారు. నెమ్మదిగా స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో ఆకాశ్దీప్ వేసినటువంటి 34వ ఓవర్లో 4 కొట్టినటువంటి ఖవాజా 100 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు లబుషేన్ కూడా నెమ్మదించాడు. భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ పరుగుల వేగం తగ్గింది కానీ వికెట్లు మాత్రం పడలేదు. చివరికి బుమ్రా వేసినటువంటి 45వ ఓవర్లో ఖవాజా అవుట్ అయ్యాడు. బుమ్రా వేసినటువంటి బాల్ను కొట్టిన ఖవాజా షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 121 బాల్స్ ఆడినటువంటి ఉస్మాన్ ఖవాజా 6 4లతోటి 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఖవాజా, లబుషేన్ ఇద్దరు కలిసి 2వ వికెట్కు 65 పరుగులు జోడించారు. ఇక 4వ స్థానంలో వచ్చినటువంటి స్టీవ్ స్మిత్ మరోసారి రాణించాడు. గత మ్యాచ్లో సెంచరీతోటి రాణించిన స్మిత్ ఈ మ్యాచ్లో కూడా తన ఫామ్ను కొనసాగించాడు. స్మిత్, లబుషేన్ ఇద్దరు జంట కూడా తొలుత ఆచితూచి ఆడారు. టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 53 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 2వ సెషన్లో 28 ఓవర్లు ఆడినటువంటి ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. తొలి సెషన్లో 4.48 రన్ రేట్ తోటి 112 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 2వ సెషన్లో 2.29 రన్ రేట్ తోటి 64 పరుగులు మాత్రమే చేసింది. అంటే 2వ సెషన్లో పెద్దగా పరుగులు చేయలేకపోయినటువంటి ఆస్ట్రేలియా వికెట్లను మాత్రం కాపాడుకుంది. 2వ సెషన్లో కేవలం 1 వికెట్ పడింది. ఫస్ట్ సెషన్లో 1 వికెట్, 2వ సెషన్లో 1 వికెట్, మొత్తంగా 2 వికెట్లని కోల్పోయింది ఆస్ట్రేలియా టీ బ్రేక్ సమయానికి. ఇక 3వ సెషన్లో స్మిత్, లబుషేను పరుగుల వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఆకాశ్దీప్ వేసినటువంటి 55వ ఓవర్లో డబుల్ రన్ తీసినటువంటి లబుషేను 114 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా
గిల్ స్థానంలో జట్టులోకి వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్కు తొలి 2 సెషన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ అసలు బౌలింగే ఇవ్వలేదు. టీ బ్రేక్కు ముందు అంటే 2వ సెషన్లో చివరి ఓవర్లో అంటే ఇన్నింగ్స్ 53వ ఓవర్లో కానీ బౌలింగ్కు దిగలేదు వాషింగ్టన్ సుందర్. తన మతిమరుపుతోటి అప్పుడప్పుడు హాస్యాన్ని పండించేటటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ మరి వాషింగ్టన్ సుందర్ను టీంలోకి తీసుకున్నామన్న విషయము మర్చిపోయాడో ఏమో 53వ ఓవర్లో కానీ వాషింగ్టన్ సుందర్ చేతికి బంతి ఇవ్వలేదు. సో మొత్తంగా ఇన్నింగ్స్ 66వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో లబుషేను కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 145 బంతులు ఆడినటువంటి లబుషేను 7 ఫోర్లతోటి 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్మిత్, లబుషేన్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 83 పరుగులు జోడించారు. అలా 273 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన 3వ వికెట్ను కోల్పోయింది. ఇక 5వ స్థానంలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ దిగాడు. కొత్త కుర్రాడు కోన్స్టాసు, పెద్దగా ఫామ్లో లేనటువంటి ఖవాజా, లబుషేన్లు వీళ్ళు కూడా అంటే ఈ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతోటి చెలరేగుతుంటో మరి ట్రావిస్ హెడ్ ఎలా చెలరాగుతాడో ఏమో, భారత బౌలర్లను ఎలా ఆడుకుంటాడో ఏమో అని చెప్పేసి భారత అభిమానులు భయపడ్డారు. ఎందుకంటే కొత్త వాడినటువంటి కోన్స్టాస్ కానీ ఫామ్లో లేనటువంటి ఖవాజా, లబుషేన్లే ఆ వంతున ఆడితే ఇక ట్రావిస్ హెడ్ అసలే ఇండియా అంటే ట్రావిస్ హెడ్ రెచ్చిపోతాడు. మరి ఈ ట్రావిస్ హెడ్ ఇప్పుడు ఎంతటి హెడ్ఏక్ తీసుకొస్తాడో అని చెప్పేసి అటు భారత బౌలర్లు కానీ ఇటు భారత అభిమానులు కూడా భయపడ్డారు. అయితే 7 బంతులు ఆడినటువంటి హెడ్ ఒక్క పరుగు కూడా చేయకుండా బుమ్రా బౌలింగ్లో బోల్డ్ అవడంతో భారత అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. హెడ్ అవుట్ కావడంతో ఓ 5 బ్యాటర్లు అవుట్ అయినంత ఆనందపడ్డారు భారత బౌలర్లు. ఇక ఆఫ్ స్టంప్కు బయటికి వెళ్తుందనుకొని హెడ్ బ్యాట్ను పైకెత్తిండు. అయితే ఆ బాల్ కాస్త ఆఫ్ స్టంప్ బెయిల్ను ఎగిరేసుకుని పోయింది. దీంతో అవాక్కయ్యాడు ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియా 240 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. హెడ్ అవుట్ అయిన తర్వాత కాసేపటికే మిచెల్ మార్ష్ కూడా బుమ్రా బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 బాల్స్ ఆడినటువంటి మార్ష్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ స్మిత్ మాత్రం తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. బుమ్రా వేసినటువంటి 71వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి స్మిత్ 71 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో టాప్ 4 బ్యాటర్లు అంటే మొదటి 4 బ్యాటర్లు కూడా అందరూ హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. ఇక ఆట చివర్లో ఆకాశ్దీప్ వేసినటువంటి 83వ ఓవర్లో అలెక్స్ క్యారీ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలెక్స్ క్యారీ కూడా పర్వాలేదు, బాగానే ఆడాడు. 41 బాల్స్ ఆడినటువంటి అలెక్స్ క్యారీ ఒక 6 తోటి 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్మిత్, క్యారీ ఇద్దరు కలిసి 6వ వికెట్కు 53 పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్మిత్ 68 పరుగులతోటి, కమిన్స్ 8 పరుగులతోటి క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో 4 హాఫ్ సెంచరీలతోటి చెలరేగగా 4 హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. ఇక 3వ సెషన్లో భారత బౌలర్లు కాస్త పుంజుకొని 4 వికెట్లు తీశారు. 3వ సెషన్లో 33 ఓవర్లు ఆడినటువంటి ఆస్ట్రేలియా 4.09 రన్ రేట్ తోటి 135 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే కాస్త రాణించి 3 వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. మహమ్మద్ సిరాజ్ అయితే దారుణంగా విఫలమయ్యాడు. 1 వికెట్ కూడా పడగొట్టకపోగా ఓవర్కి 4.6 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆకాశ్దీప్, తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు తలా 1 వికెట్ తీయగా నితీష్ కుమార్ రెడ్డి వికెట్లేమీ పడగొట్టలేదు. సో రేపు మరి 2వ రోజు ఆట విషయానికి వచ్చినట్లయితే మిగతా 4 బ్యాటర్లని భారత బౌలర్లు త్వరగా అవుట్ చేసి ఇక భారత బ్యాటర్లపైనే భారం అంతా ఉంటుంది. రేపు వాళ్ళంతా నిలదొక్కొని చక్కగా ఆడితేనే ఈ మ్యాచ్ పైన మనకి ఆశలు ఉంటాయి. రేపు భారత బ్యాటర్లు అందరూ కూడా ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఖచ్చితంగా నిలబడి ఆడవలసినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్లయితే ఈ మ్యాచ్ పోవడంతో పాటుగా WTC ఫైనల్స్ ఆశలు కూడా గల్లంతయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అరంగేట్రం బ్యాటరు శామ్ కోన్స్టాస్ 65 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 60 పరుగులు చేశాడు. కోన్స్టాస్ బుమ్రాను బ్రహ్మాండంగా ఎదుర్కొన్నాడు. తను అన్నంత పని చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఎడాపెడా షాట్లు కొట్టినటువంటి కోన్స్టాస్ బుమ్రా బౌలింగ్లోనే 2 సిక్సర్లు బాదటం విశేషం. ఇక మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా రాణించాడు. 121 బంతులు ఎదుర్కొన్నటువంటి ఉస్మాన్ ఖవాజా 6 ఫోర్లతోటి 57 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లబుషేను 145 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతోటి 72 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్టీవెన్ స్మిత్ 111 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 68 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. ఇక ట్రావిస్ హెడ్ 7 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయి డకౌట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 13 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో
రిషబ్ పంత్కు క్యాచ్ అవుట్ అవగా అలెక్స్ క్యారీ 41 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి 31 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ కమిన్స్ 17 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా 3 వికెట్లతోటి రాణించాడు. ఇక మహమ్మద్ సిరాజ్ కానీ మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు. మహమ్మద్ సిరాజ్ అయితే ఘోరంగా విఫలమయ్యాడని చెప్పాలి. 15 ఓవర్లు వేసినటువంటి సిరాజు 4.6 రన్ రేట్ తోటి 69 పరుగులు సమర్పించుకున్నాడు. ఆకాష్ దీప్ 1 వికెట్, తర్వాత రవీంద్ర జడేజా 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ కూడా వీళ్ళు ముగ్గురు తలా 1 వికెట్ పడగొడితే 5 ఓవర్లు వేసినటువంటి నితీష్ కుమార్ రెడ్డి వికెట్లు ఏమీ పడగొట్టలేదు. అయితే వాషింగ్టన్ సుందర్కి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఇంకాస్త ముందుగానే వాషింగ్టన్ సుందర్ను బరిలోకి దింపాల్సింది. సరే, ఏదేమైనా వాషింగ్టన్ సుందర్ కూడా 12 ఓవర్లు వేసినప్పటికీ పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఒక బుమ్రా ఒకడే యథావిధిగా బుమ్రానే మళ్ళీ భారత్కు దిక్కయ్యాడు. ప్రధాన బౌలర్గా 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 3వ సెషన్లో ట్రావిస్ హెడ్తో పాటు మరొక వికెట్ తీసి మొత్తంగా 3 వికెట్లు తీసి బుమ్రా మరోసారి భారత్కు ఆపద్బాంధవుడయ్యాడు. ఇక ఇది తొలి రోజు ఆట విశేషాలు. ఇక రేపు 2వ రోజు భారత బౌలర్లు మిగతా 4 వికెట్లు త్వరగా పడగొట్టగలిగితే ఆ తర్వాత భారమంతా బ్యాటర్లపైనే ఉంటుంది. మరి తొలి రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.